హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా క్రిస్పీగా ఉండే కరకరలాడే చెగోడీలు చాలా బాగుంటాయి. ఈ విధంగా ట్రై చేయండి, మీరు కూడా చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను దీనికోసం 1 కప్ మైదా పిండిని తీసుకున్నాను. మైదా పిండిని ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా బౌల్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఒక ప్యాన్ తీసుకొని మనం మైదా పిండి తీసుకున్న బౌల్తోని అదే బౌల్లో 1 కప్ వాటర్ తీసుకోవాలి. 1 కప్ మైదా పిండికి అదే కప్తో 1 కప్ వాటర్ తీసుకొని ప్యాన్లో పోసేసుకొని దాంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వేసుకొని దీంట్లోనే 1 స్పూన్ బటర్ వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో బటర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ అంతా ఇలా కలుపుకుంటూ 10 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత మనం వేసిన బటర్ అంతా మెల్ట్ అయిపోతుంది. మెల్ట్ అయ్యి ఇలా బాయిలింగ్ వచ్చిన వాటర్ని దాంట్లో మనం పక్కన పెట్టుకున్న మైదా పిండిని దీంట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం ఇలా వాటర్లో అంతా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుకుంటూ స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చైన తర్వాత స్పూన్తో ఇలా కలిపిన తర్వాత చేతితో వేడిగా అనిపిస్తే ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండి అంతా ఇలా కలుపుకొని చేతులకు కొంచెం వేడిగా అనిపిస్తే కొంచెం వాటర్ని తడి చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం వాటర్ని తడి చేసుకొని ఇలా మొత్తం అంతా కలిసేటట్టుగా ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్న దాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని ఇలా రోల్ చేసుకొని చాక్ బోర్డు కానీ లేకపోతే ప్లేట్లో కానీ ఇలా రోల్ చేసుకుంటూ దీన్ని చేత్తో చేగోడి షేప్ లాగా రౌండ్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇలా చేత్తో కొన్ని చేసి తర్వాత ఇదే విధంగా అన్ని ప్లేట్లో పెట్టుకొని మీకు ఇలా ఇబ్బందిగా అనిపిస్తే జంతికలు చేసే మిషన్తో కూడా ఈజీగా చేసుకోవచ్చండి. దాంట్లో జంతికలు చేసే మిషన్లో ఆ ప్లేట్ పెట్టేసి 3 హోల్స్ ఉన్న ప్లేటును తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దను రోల్ చేసుకొని ఇలా దీంట్లో వేసేసుకొని క్లోజ్ చేసి ఇలా లైన్ వైజ్గా ఒత్తుకోవాలి. ఇలా లైన్స్ లాగా వస్తుంది. వీటిని ఇలా రౌండ్ షేప్లో ఫింగర్తో చేగోడి షేప్లో చేసి పెట్టుకోవచ్చు. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నవన్నీ 1 ప్లేట్లోకి తీసుకున్నాను. వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చేగోడీలన్నిటినీ వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. క్రిస్పీనెస్ వచ్చేంత వరకు
10 to 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. క్రిస్పీగా అవుతాయి. ఇలా క్రిస్పీగా అయిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ మిగతా ఉన్న చెకోడీలన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఎంతో క్రిస్పీగా ఉండే చెకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రెడీ అయిపోయాయి చెకోడీలు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.